సిలువనెత్తి శ్రమలు సహించా సేవకు పిలచిన సిలువనెత్తి శ్రమలు సహించా సేవకు పిలచిన స్నేహదర్శక వీరయోధా సంశయారక స్నేహదర్శక వీరయోధా సంశయారక శ్రమలు నిందా కలిగినా ఈ స్నేహం నుండి ఎడా బాపునా శ్రమలు నిందా కలిగినా నీ స్నేహం నుండి ఎడా బాపునా స్తుతించెదను నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. దేవునికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. రేయి పగలు నీ పద సేవే ప్రభు అని ప్రభు సన్నిధిలో పాట పాడుకుని దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పరమపురిలో దేవా నిరతం దూత గణములు స్తుతులను సల్ప పరమపురిలో దేవా నిరతం దూత గణములు స్తుతులను సల్ప శూరుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే జిగట మన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా రేయి
పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే వెంట కోపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే వెంట కోపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే గర్వమణచి గద్దెలు దింపి కనులనైనా మేపవగడి గర్వమనచి గజలు తెంచి కనులనైనా మేపవగడి రే పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణం శరణము దేవా రాజులను ధరణమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము రాజులను నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము రే పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే ఆదివాసనంటాకున్నా అభినగోలతో నుండిన దేవా ఆదివాసనంటాకున్నా అభినగోలతో నుండిన దేవా దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే రే పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు రాతిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేచే పదమో నీవే పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేచే పదమో నీవే అడుగు జాడలో నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా అడుగు జాడలో నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా రే పగలు నీ
పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ఋతుల సహితము లేపినావు, మృతిని గెలచి లేచినావు. ఋతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. ఋతుల నెల్లా లేపేవాడవు, ఋతువును మృతి చేసితివీవు. ఋతుల నెల్లా లేపేవాడవు, ఋతువును మృతి చేసితివీవు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే, నాదు కూడా కొండయు నీవే. సాటిలేని దేవుడ నీవే, నాదు కూడా కొండయు నీవే, నాదు కూడా కొండయు నీవే. సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, అందరము కలిసి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించిన్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్ము ముట్టిన వాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టిన వాడు నా కంటి పాపను. ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను, రూపింపబడుచున్నాయే ఆయుధముండినను. నాకు విరోధమై వర్ధిల్లదు అని, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభు, చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని పాడమందరం స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్.
కన్నీటిలో ఎల్లలో కృంగిన వేళల్లో కన్నీటిలో ఎల్లలో కృంగిన వేళల్లో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం కృపలను తాళంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయన్ సతతము తన కృప వెల్లడి చేయన్ స్తుతులతో నింపెన్నన్నిలలో స్తుతులతో నింపెన్ కృపలను తాళంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును హల్లెలూయా ఆమేనా నాకెంతో ఆనందమే హల్లెలూయా ఆమేనా నాకెంతో ఆనందమే సియోను నివాసం నాకెంతో ఆనందం సియోను నివాసం నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే కృపలను తాళంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పాటల ద్వారా దేవుడు తన నామాన్ని ఘనపరుచుకున్న మన యేసయ్యకు దేవా మీకే కృతజ్ఞతలని దేవుని నామాన్ని స్మరణ చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు ప్రభువా, సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన మన యేసయ్యకు మన రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అంతేకాకుండా దేవా ముందున్న సమయంలో కూడా మీరు మాతో ఉండి తండ్రి మీ వాక్యము చేత మమ్మలను బలపరచుమని మరొకసారి దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా ఒకరు ప్రార్థన చేయండి, ప్రేరేపించబడుచున్న వారు ఒకరు ప్రార్థనలో నడిపించండి. దేవా మీ స్తోత్రములు తండ్రి. Yes, Father, we thank you, Lord. Thank you, Jesus. పాటల ద్వారా నాయన
తీసుకొని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా మా దాసుడు నాయన బయలుపరచుకోండి తండ్రి. అయ్యా మాకు ఏ ప్రభా ఆత్మీయ ఆహారం కోసం నాయన అయ్యా మేము ఆకృతితో ప్రభు ఈ సభ్యులు అడుగుపెట్టి ఉన్నాము. మాకు తగినట్లుగా ప్రభా నా తండ్రి అయ్యా ఏటగా తీర్పుగా నా తండ్రి ఆత్మీయ ఆహారం అయ్యా నీ కృపణ నా తండ్రి రాసుకుంటూ ప్రభా శిలుసారిన బయలుపరచుకుని నాయన నిరంతర ఆత్మతో ఎత్తుపట్టుకొని ప్రభా ఎన్నోటికి ఘోరగా వాడుతుంది నాయన రాసులు తెలియని ప్రభా ఆలోచన కాదు కానీ తండ్రి నీ ఆలోచన నీ చిత్తాన్ని నీ ఇష్టాన్ని వాటి చేయండి. అర్థం చేసుకునే ప్రభావ మనసు వెనగలిగిన సేవలు నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభావ. ఏసయ్యా మీ వందనాలు స్తోత్రాలు పూర్తిగా ఆదరించి ఎంతవరకు ఎదుర్కొన్నారని తెలుసుకుని మీరే బయలుదేరుతున్నారు. ఏసయ్య శక్తి కలిగిన నామమున ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి దేవుడు మనల్ని నడిపించారు. అందు నిమిత్తమై మనము అందరము కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం. మా అందరు బాగున్నారా? వారదినములన్నీ కూడా దేవుని సందులో చక్కగా ప్రార్థన చేశారా? మరి ప్రతిరోజు సాయంత్రము చక్కగా సంఘము చేరుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘ బిడ్డలందరూ కూడా మరి మందిరములో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందు నిమిత్తమై మరి దేవుని నామాన్ని మనము చక్కగా ఎంతైనా ఘనపరుచుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు తన బిడ్డలను బలపరిచే దేవుడై ఉన్నాడు. మన అవసరతలను బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మరి పరిశుద్ధ లేఖన భాగములో మనము చూచినట్లయితే మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక పరిశుద్ధ లేఖన భాగములో నుండి యాకోబు పత్రిక పరిశుద్ధ లేఖన భాగములలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని భక్త కోటికి రాసిన యాకోబు పత్రిక మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మాతో కలిసి దేవుని యొక్క వాక్యమును చూడాలని, దేవుని యొక్క వాక్య భాగములో వ్రాయబడిన ప్రతి వచనమును మనము చక్కగా స్మరణకు చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలోని భక్త కోటికి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు చదువుకుందాం. దేవుని యొక్కయు దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న అన్య దేశముల యందు చెదరి ఉన్న 12
గోత్రముల వారికి 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, నా సహోదరులారా, విశ్వాసమునకు నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుని అడుగవలెను. అప్పుడది అనుగ్రహింపబడును. అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా. దేవునికి స్తోత్రం. అందరికీ ఏం చేస్తాడంట దేవుడు? ధారాళముగా. ఒకరికి ఎక్కువని తక్కువని ఏమీ లేదు. అడిగిన కొద్దీ దేవుడు సమృద్ధిగా దయచేసే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములు మొదటి వచనములు మనం చూసినట్లయితే దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఆమేన్. అండ్ కొందరకా అందరికీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అండ్ అందరకా కొందరకా? యెహోవా అందరికీ ఉపకారి. అందరకా కొందరకా? దేవునికి స్తోత్రం. Whoever so has been come to the Lord, whoever so accepted Jesus as their personal savior, that God going to speak with them. And not only that, he promises that he speaks and gives glory and he gives a strength to his people good enough. సరిపోయినంతగా దేవుడు దీవించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర కృప విస్తారముగా ఉన్నదంట. ఏమున్నదంటండి? కృప విస్తారం. ఆయన దగ్గర కొదువేమి? జ్ఞానమునకు కొదువేమి? జ్ఞానమునకు. అదే ఇందాక చదివిన వాక్య భాగములు కింద భాగములు అంటాడు, ఆయన దగ్గర విస్తారమైన జ్ఞానం ఉన్నదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ వచనం మొదటి భాగంలో అంటాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శోధనలు వస్తాయా రావా? ఇఫ్ యు ఆర్ యాక్సెప్టెడ్ జీసస్, are you being really follower of Jesus Christ? Are you really being faithful to the word of God? Are you really close to God, walking according to the plan of God? There will be a troubles. సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఫలించిన చెట్టుకే రాతి దెబ్బలు. ఎవరు చెప్పారు? టంగుటూరి వీరేశలింగం పంతులు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించిన చెట్టుకే రాతి దెబ్బలు. నీవు భక్తిలో స్థిరముగా నడుస్తూ ఉంటే, నేను మనం భక్తిలో whoever so walk according to the will of God, ఎవరైతే దేవుని చిత్త ప్రకారముగా నడుచడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారో అప్పుడు ఏం కలుగుతూ ఉంటాయి? రాళ్ల దెబ్బలు తగులుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే రాళ్ళు ఎప్పుడు ఎందుకు వస్తాయి అనుకుంటారు? అనుకోవడం కాదు, వస్తాయి. అబ్బో పెద్ద భక్తుడు ఎరా రాజా ఏమంటారు? పెద్ద భక్తుడు బయలుదేరేవలే అంటారు. భక్తి అంటే నీదేనా అంటారు. భక్తి పిచ్చి భక్తి చేస్తున్నారు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నానా విధములైన సమస్యల చేత వేధిస్తారు. అయినా దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడువను, ఎడబాయను అంటున్నాడు దేవుడు.
ఓర్పు ఏం చేస్తుందంట? పరీక్ష ఓర్పును పుట్టిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పును పుట్టించును. ఎరిగి ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహానందంగా ఎంచుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఒక యవనస్తుడిని మనం జ్ఞాపకము చేసుకుంటే, ఆ యవనస్తుడికి శోధన వచ్చినప్పుడు ఆ యవనస్తుడు ఎంతగా ధైర్యమును వహించాడంటే, నేను చావనన్నా చేస్తాను కానీ ఈ నింద నా మీద వేసుకోను అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరా వ్యక్తి? ఎవరా యవనస్తుడు? యేసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ నింద ద్వారా నిన్నేం చేస్తానన్నారు? జైలుకు పంపిస్తాను. పంపుకుంటే నిందను మాత్రం నా మీద వేసుకోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఓర్పు ఏం చేస్తాడంటే పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు ఏం చేయమంటున్నాడు? మహదానందముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా ఫీల్ అవ్వాలంట? మహదానందముగా ఫీల్ అవ్వాలంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కరువు వస్తుంది, ఇదిగో నువ్వు దేవుడిని నమ్ముకున్నావే అనే రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం మన దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టిన అవసరము, ఎందుకంటే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నిరంతరము నీకు శక్తినిచ్చి బలపరిచే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెబుదాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. చప్పట్లు కొట్టి దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్ దట్ యు హ్యావ్ బీన్ గివెన్ us. దేవా, ఇంత మంచి వాక్యము చేత నన్ను ఆదరిస్తున్న నా యేసు నీకు స్తోత్రాలని దేవుడిని స్తుతించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి? ఆయన ఉపకారాలు చేసే దేవుడు. అందుకని యేసు క్రీస్తు అందరికీ, కొందరికి మాత్రమే కాదు, ఈజ్ లార్డ్ ఫర్ ఆల్. ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం. ధన్యులు. ధన్యుడిగా ఉండాలంటే యేసు ప్రభువును తెలుసుకొని ఉండాలి, యేసయ్య కార్యములను తెలుసుకొని ఉండాలి, యేసు ప్రభు చేసే ఆశ్చర్య కార్యములను గ్రహించాలి. చాలామంది యేసు ప్రభు యొక్క ఆ గొప్పతనమును తెలుసుకోనకుండా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు దేవుని గురించి. దేవుని గురించి మనం ఏం చేయాలంటే మన నోటిని అదుపులో పెట్టుకోవాలంట. ఎవరి గురించి? దేవుని గురించి మాట్లాడినప్పుడు దైవ జ్ఞానమును గురించి, దైవోక్తి విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ సన్నిధి విషయంలో, దైవ ఆలయ విషయంలో, దైవ ప్రార్థనా సన్నిధిని బట్టి, దైవ బిడలను బట్టి, దైవ కార్యములను బట్టి, దైవ సభలను బట్టి, దేవుని యొక్క ప్రార్థనా కార్యక్రమములను బట్టి మనము మన నోటిని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. ఆమేన్. అందుకని అన్నాడు, పరీక్ష ఓర్పును చెప్పట్లా, ఎక్కడున్నారు? పరీక్ష ఓర్పును పుట్టించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని గ్రహించుకొని ఏం చేయాలంట? శోధనలో పడినప్పుడు మహదానందంగా నిందలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లివ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నిందలు ఏం చేయాలి? యెహోవా చేతికి అప్పగించుకోవాలి. దేవానికి స్తోత్రాలు. పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలు, పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, నాట్యమాడిన
కదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసం? ఈ జగతి కోసమే, జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశారంట? పాలు కారే దేహము మీద పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఆమేన్. హల్లెలూయా. ఆయన నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుందట? పరీక్ష ఓర్పును. పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. కనుక మనం ఏం చేయాలి? జ్ఞానయుక్తముగా దేవుని సన్నిధిలో సాగాలంట. ఐశ్వర్యం జయం. హల్లెలూయా. తర్వాత ఒక మాట చదువు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. చదువుకుందాం, చూడండి. మరియు యెహోవా జనములతో మిమ్మును చెదరగొట్టెను. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయును, అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలి ఉందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంది, దేవుని జనముతో మాట్లాడుతూ ఉంది. ఇదిగో గుర్తుపెట్టుకోండి, మిమ్ములను చెదరగొడతానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అంటే దేవుని సన్నిధి విడిచిపెట్టమనా? కొద్దివారైనప్పటికీ కూడా బీ స్టాండ్ విత్ గాడ్. దేవునితో నిలబడాలి. ఆమేన్. నిలబడాలా, పారిపోవాలా? ప్రార్థన చేయాలా, ప్రార్థన వదిలేయాలా? ఓర్పు పరీక్ష ఏం చేస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది అని ఎరిగి ఏం చేయాలి? ఏమొచ్చినప్పుడు నానా విధములైన శ్రమలు వస్తాయి. ఒంటరి వారు అయిపోతాం, హేళనలకు గురవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. సముద్ర ప్రయాణంలో శిష్యులు బయలుదేరి వెళుతూ ఉంటే వారి ప్రయాణంలో అలజడ కలిగినప్పుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? నీళ్ళ మీద నడుచుకుంటూ వారికి ఎదురు వస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఎట్లా వస్తున్నాడంట? వారికి ఎదురు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు శ్రమలో ఉన్నారని, నా బిడ్డలు అపాయములో ఉన్నారని కలత చెందుతారేమో, భయపడతారేమో, ఒకవేళ అపాయమునకు గురవుతారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడు? నడచి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కానీ మనం నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సాగిపోవలసిందే. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట? సాగిపోవాలి. ఆగిపోకూడదు. విశ్వాసములో ఆగిపోకూడదు. విశ్వాసములో మనం సాగిపోవాలి. ప్రియ దేవుని సంఘమా, రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఆఫ్ కోర్స్ వేర్ ఎవర్ యు ఆర్, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. ఆర్ యు రియల్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ బీయింగ్ స్టాప్? నీవు నిజముగా సాగిపోతున్నావా లేక ఆగిపోతున్నావా? విశ్వాస జీవితంలో నిందొచ్చిందని, అపాయం వచ్చిందని, కొద్దిపాటి కష్టం వచ్చిందని, చిన్నపాటి ఎదురు దెబ్బ తగిలిందని, భక్తికి ఆటంకము కలుగుతుందని, భక్తి జీవితంలో నీకు నిందలు వస్తున్నాయని, దేవుని నామము పేరట నీవు సాగుచూ ఉంటే నీకు అవమానము కలుగుతుందని నీవు వెనుదిరిగినట్లయితే నీవు విజయమును చూడలేవు. హల్లెలూయా. హల్లెలూయా.
ఏం చేయమన్నారు అక్కడ? పరీక్ష నిరీక్షను పుట్టించునని, పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరేం చేయమన్నాడు? నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందముగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నిందలు వస్తాయా? ఏమయ్యో ప్రార్థన చేస్తున్నారే, మీకు వస్తాయా కష్టాలు? ప్రార్థన చేస్తున్నారే, మీకు వస్తాయా నష్టాలు? వస్తాయి. ప్రార్థన చేస్తున్నారే, మీకు కలుగుతాయా ఎదురు దెబ్బలు? కలుగుతాయి. జయించటానికి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం అనుకుంటాం చాలాసార్లు, మానవులుగా మనం అనుకుంటాం, అబ్బా నా తెలివితేటలతో బయటపడ్డామని అనుకుంటాం. నో, మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమంటే మా తెలివితేటలు పనికిరావు అంటున్నారు ఏంటి? అమ్మా గ్రేస్ అమ్మ, మా తెలివితేటలు పనికిరావు అంటున్నారు. వస్తాయి, పనికిరావు. దేవునితో పోల్చుకుంటే మన తెలివితేటలు ఎందుకు పనికిరావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు మానవులుగా మనం అనుకుంటాం ఏంటంటే, నా తెలివితేటలతో, నా శక్తితో, నా భక్తితో, నా ధనముతో ఈ సమస్య నుంచి నేను బయటపడ్డానే అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పాలి. ఒక ఆయన మంచి భక్తిపరుడంట, ప్రార్థన చేసుకుంటూ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళుతున్నాడంట. ఎక్కడ నడుస్తున్నాడు? సముద్రపు ఒడ్డున నడుస్తూ, దేవా నీవెంత మంచి దేవుడు అయ్యా, చాలా గొప్ప దేవుడువు, సంతోషంగా ఉంది ప్రభువా, నీతో నిన్ను తలుచుకుంటే నాకు సంతోషం వేస్తుందని తలుచుకుంటూ నడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు ఆయనతో పాటు నడుస్తున్నారంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయనతో పాటు సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నారట. యేసు రక్తమే. చూసారా? దేవుడు, మన దేవుడు సజీవుడు. సజీవుడు. ఆయన ఎట్లా నడవగలడండి? ఆయన నడవగలరా? దేవుడు మనతో నడవగలరా లేడా? అగ్నిగుండంలో ఉన్నాడు దేవుడు తన ప్రజలతో. హల్లెలూయా. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడ నడుస్తున్నారంట? అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు, అపాయం వచ్చినప్పుడు వారితో పాటు 4వ వ్యక్తి నడుస్తున్నాడంట. ఎక్కడ? అగ్నిగుండములో. హల్లెలూయా. అంటే దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు మనతో నడిచే దేవుడు, మనకు ఆనందం కలిగినప్పుడు మనతో నడిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ అబ్రహం గారు నడుస్తారా? అబ్రహం గారు, రూత్ అమ్మ గారు మొన్న మంగళవారం దిగులుగా బయలుదేరారు హాస్పిటల్కి. ఏమ్మా దిగులా ఆనందం కదా? కలతతో బయలుదేరారు. దిగులంటే కలతతో. అండ్ అబ్రహం గారు చెప్పరే, కలతనా? కలత చెందారు. అసలు నిజంగా వాళ్ళ ముఖాలు చూస్తే ఇంకేం చెప్పాలంటే ఎక్కడ ఆనందం, రక్తం చొక్క కనపడలే అసలు, దిగాలుగా. దేవుడు అన్నాడు మొత్తం కొట్టేశాడు, యేసు రక్తమే. హల్లెలూయా. మరలా తిరిగి వచ్చినప్పుడు చక్కటి ఆనందంతో, అయ్యా ఏమీ లేదన్నారు, అన్ని రికార్డులు చూశారు. యేసు రక్తమే. ఇంత ఆనందం ఎవరిస్తారండి? ప్రార్థన మనం చేసేది ప్రార్థన. హల్లెలూయా. అండ్ అబ్రహం గారు ప్రార్థన చేశారా? కలత చెందిన మనసుతో ప్రార్థన చేస్తారు. ఆయన వ్యాపారం పెట్టలే ఈ వారం అంతా, పోయిన వారం కూడా చర్చిలో కూర్చుని ఉదయం 10 గంటలు అవగానే మోకరించి ప్రార్థన చేస్తాడు. నేనేదో ఊరికే చర్చి దగ్గరికి వెళ్దామని వస్తే ఎక్కడున్నారు ఇల్లంతా ఎత్తుకెళ్ళి తాళం కోసం. అండ్ వచ్చానా, ఇంట్లో టీవీ మాత్రం పెట్టాడు గట్టిగా. చందుగడి మీ ఇద్దరు ఇంటికి వెళ్ళాం, ఇంట్లో ఎత్తికాం, తలుపు ఇల్లు మందగా నెట్టేసుకున్నాం, తలుపు గడి తీసుకుని వెళ్ళిపోయి లోపల చూసాం. ఉన్నాడేమో అరిచి పలకట్లా ఏకాడికి, టీవీ మాత్రం మోగుతుంది. వెళ్తే మనిషి లేరు. ఏంట్రా బాబు అనుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగాం. మెల్లగా చర్చిలోకి వచ్చేడికి చర్చి తలుపేసి ఉంది. ఇదేంటి తలుపేసి ఉంది, ఏం జరుగుతుందని కిటికీలో కూడా చూస్తే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. దేవా కరుణించమంటున్నాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన వ్యర్థము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన మన ప్రతి అవసరతను తీరుస్తుంది. హల్లెలూయా. అందుకే మన సంఘం వాళ్ళు కూడా ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేస్తున్నారు. చేయండి, ప్రార్థన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ యు ఆస్క్ ఇన్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య పాదాల దగ్గర నీవేది అడుగుతున్నావో ఆ కార్యము చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థనలో ఉన్న బలము, ఓర్పులో ఉన్న బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఓర్పుతో సహించాలి. కొన్ని సహించాలా వద్దా? సహించకపోతే ఎట్లా? సహించకపోతే దేవుని కార్యము జరగదు. ఒక దైవజనుడిగా, దేవుని బిడ్డగా ఎన్ని సహిస్తేనో ఇక్కడ ప్రార్థనా మందిరం నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని భరిస్తేనో ఈరోజు దేవుని కార్యము జరుగుతున్నదే. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒంటరి పోరు, అందుకే ఈ వచ్చిన నేను ఎక్కువ పాడుకుంటా ఉంటా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నీకు ఇంకా ప్రేమ లేకయ్యా, నేనంటే నీకు ఇంకా ప్రేమ లేకయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. పరీక్ష ఓర్పును పుట్టించునని. ఆమేన్. హల్లెలూయా. పరీక్ష ఓర్పును పుట్టించునని. పుట్టిస్తుంది ఓర్పును. ఆ ఓర్పులో దేవుడు తన కార్యము చేస్తాడు. కొంతమందికి అసలు ఓర్పు ఉండదు. ప్రతిదానికి తొందరపడిపోతూ ఉంటాం. గలిబిలి 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 చెందిన మనసుతో మనము దేవుని కార్యాలు మనము చూడలేం. Need to wait on the presence of God. We need to seek the presence of God. We need to seek the will of God, what God has been planned in our life. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, నా జీవితంలో నీ యొక్క ఉద్దేశములు ఏంటో తెలియపరచమంటున్నాడు. ఏబేజు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, విశాల హృదయమును విశాలపరచండి. దేవా, మీ చిత్తం ఏమిటో నా జీవితంలో ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. We to be wait in the presence of God. We to be seek the will of God. We to be seek the plan of God in our life. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన కొరకు మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు ఎలాంటి అంట? మేలుకరమైన ఉద్దేశాలే మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రజలైతే నోటితో మంచి అంటారు, హృదయంలో చెడు ఆలోచిస్తూ ఉంటారు. పైకేమో అబ్బో పర్లేదు బాగున్నావే అంటారు, చచ్చినోడు ఇంకా బాగున్నాడు వీడు అనుకునేవాళ్ళు అన్నారు. ప్రజల మనస్సులు ద్రోహముతో నిండిపోయినాయి.
అయినా మన దేవుడు విడిచిపెట్టే దేవుడు. ఆమేన్. ఆయన ద్వారము తెరువుగా ఏ నరుడు మూయజాలడు. హల్లెలూయా. ఆయన ద్వారము తెరువగా ఏ నరుడు మూయలేడు. హల్లెలూయా. ఒక ద్వారము మూయబడితే దేవుడు ఏం చేస్తాడంట? 7 ద్వారాలు తెరుస్తాడు. అది ఏ పని విషయంలోనైనా కానీ, ఏ కార్యము విషయంలోనైనా కానీ, దేవుని మార్గములో ఏదైనా ఒక ఆటంకము కలిగితే దేవుడు 7 మార్గములను తెరిచి తన కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ చదవండి. తర్వాత 8వ వచనం, 6వ వచనం చదవండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా అడగాలంట? సందేహం ఉండకూడదు. వాట్ ఎవర్ దట్ వి ఆస్క్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ దట్ వి ఆర్ వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ దట్ వి ఆర్ సీకింగ్ ది విల్ ఆఫ్ గాడ్, వాట్ ఎవర్ దట్ వి హ్యావ్ బీన్ డిపెండ్ ఆన్ గాడ్ జీసస్, that we need to wait in the presence of God without సందేహింపక, without doubt. ఈ కార్యం జరిగిద్దో లేదు, దేవుణ్ణి అడుగుతున్నాం, జరిగిద్దో జరగదు. నో, కార్యము చేసేవాడను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కార్యం చేసేది ఎవరంట? దేవుడే కార్యం చేస్తాడు. దేవుడే తన కార్యమును మన జీవితంలో జరిగిస్తాడు. కానీ విశ్వాసముతో సందేహింపక ప్రార్థన చేయాలి. 7వ వచనం ఇప్పుడు చదవండి. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అస్థిరుడై దిమనస్కులై, మొట్టమొదటి అంటే అవిశ్వాసం ఉండకూడదు. ఇప్పుడేమన్నాడు? ద్విమనస్కులై ఉండకూడదంట. ఆమేన్. హల్లెలూయా. ద్విమనస్కులుగా ఆలోచన చేస్తే దేవుని కార్యాన్ని అంటే అయ్యిద్దో అవదు, ప్రార్థన చేసాంలే అయ్యిద్దో అవదు, వెళ్తామో వెళ్ళలేమో, బతుకుతామో నో, నీడ్ టు వెయిట్. ఎస్ లార్డ్, యూ హ్యావ్ బీన్ ప్రామిస్డ్ విత్ మీ. యూ ఆర్ ద లివింగ్ గాడ్. యూ హ్యావ్ బీన్ ప్రామిస్డ్ విత్ మీ. ప్రార్థనలో మనం దేవునితో ఏం చేయాలి తెలుసా? వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. అది దేవా వాగ్దానం ఇచ్చావు తండ్రి, వాగ్దానం నెరవేర్చే దేవుడవు. కానీ మన దేవుడు వాగ్దానం నెరవేర్చేవాడా వదిలిపెట్టేవాడు? వదిలిపెట్టేది ఎవరు? వాగ్దానాలు, చాలామంది వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. యేసు రక్తమే. మనుషులు రకరకాల వాగ్దానాలు ఇస్తారు. వెళ్ళమ్మా వాగ్దానం చేస్తావా? పాస్టర్ గారు వచ్చేస్తానండి, టయానికి వచ్చేస్తానండి అంటాం. టయానికి రాం, ఎప్పుడుకో వస్తాం. చాలాసార్లు పిల్లలకు ఫోన్ చేస్తున్నాను, అమ్మా మీరు పెద్దల కాడ ముందు రావాలి, పాట పాడాలంట. పాటలు అయిపోయి వస్తారు. యేసు రక్తమే. ఇంకా కొంతమంది ఉన్నారు వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు. రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తారా ఎవరా? ఇస్తారు. కానీ వాళ్ళ వాగ్దానాలు నీటి మీద రాతలే. చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మన దేవుడైతే వాగ్దానమును నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా వాగ్దానమును మరిచే దేవుడు కాదు. మనుషులు మరచవచ్చు, కానీ తల్లైనా మరచును, కానీ నేను నిన్ను మరువను. ఆమేన్. హల్లెలూయా. అండ్ తల్లైనా మరచును, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. హౌ గ్రేట్ ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టనన్నాడు దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికే యేసు ప్రభువారు సిలువలో, యేసు ప్రభువారు ఇక్కడ గమనించట్లేదు, యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రయాణములో, ఏ ప్రయాణము? పడవ ప్రయాణములో, వాడ ప్రయాణములో ఉన్నప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆయన గుర్తు పెట్టుకున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వస్తున్నాడు.
ఎక్కడ వస్తున్నాడు? నడచి వస్తున్నాడట. ఏం చేస్తున్నాడట? నడచి వస్తున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడచి 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 వారికి ఎదురుగుండా వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినా వారు గుర్తుపట్ల, అయ్యో యేసయ్య మా కోసం వస్తున్నాడే. కొన్నిసార్లు మనం కూడా దేవుడు కొన్ని కార్యాలు చేయటానికి మనతో వస్తుంటే ఈయన దేవుడు కాదులే అనుకుంటాం. ఇందాక ఉపమానం చెబుతూ ఆపేశాం. సముద్రం ఒడ్డున ఒక వ్యక్తి నడుస్తున్నాడు, మంచి ప్రార్థనాపరుడే. అమ్మ, ఎవరైనా ప్రార్థనాపరుడే. ఎంత గొప్ప దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడు, మంచిదే. అలలు వచ్చి వెళుతూ ఉంటే, ఆ అలలు వచ్చి వెళుతూ ఉన్నప్పుడు చూస్తుంటే అక్కడ ఇద్దరు మనుషులు నడుస్తున్నట్టుగా నడక కనబడుతుందంట. ఏమో ఎన్ని అడుగులు కనబడుతున్నాయి? ఇద్దరు మనుషులు నడుస్తున్నట్టుగా ముద్రలు పడుతూ ఉన్నాయి. చూసి అమ్మ దేవుడు నాతో కూడా నడుస్తున్నాడు, ధైర్యంగా వెళుతున్నాడు. కానీ ఏం చేశాడంటే అలా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఒక మనిషి అడుగులే కనబడుతున్నాయి అంట. ఏమండి, అలా వచ్చి వెళుతుంటే ఎన్ని అడుగులంట అబ్రాం గారు? ఒక మనిషి నడకే కనబడుతుందంట. అప్పుడు అంటున్నాడంట, దేవా ఎంత స్వార్థపరుడువయ్యా, మంచిగా ఉన్నప్పుడేమో నాతో నడుస్తున్నావు, అలరాగానే వెళ్ళిపోతున్నావు నాయన అనుకుంటున్నాడంట. అంటే అమ్మ రూతమ్మ, అంతేనా? దేవుడు అంతేనా చేసేది? దేవుడు అంటున్నాడు, నాన్నా నా ఆ అడుగులు నాయి కానీ నీ మాత్రము ఆ అల వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ అపాయం వచ్చినప్పుడు నిన్ను నా చేతుల మీద ఎత్తి పట్టుకుంటున్నాను రప్పించోడా. ఆ అడుగులు నావే. హల్లెలూయా, హల్లెలూయా. How great the love of God! How great the love of God! How great the care of God! How He has been loving us! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, మైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుక్షణము కూడా ఆయన కాపాడుచున్న దేవుడు. చపల కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. అది దేవుని ప్రేమ అంటే, అది దేవుని యొక్క భద్రత అంటే, అది దేవుని యొక్క కాపుదల అంటే. అందుకని ఇంకొక వచనం చదువుకోండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనం చదువుతూ ఉన్నాం. వారిని దూరమునకు చెదరగొట్టును, వారి పేరు మనుషులలో లేకుండా చేసేదను కొందరు వారి విరోధులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు ఎన్ని కష్టాలు వస్తాయి చూసారా. వారి పేరంట మనుషులలో లేకుండా. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంతగా మనం ఓర్పు ఉండాలో. ఎంత ఓర్పు కావాలి? ఏం చేస్తారంట? వీరి పేరు మనుషులలో లేకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది చూడండి ఇక్కడ ఒక ఆవచనం ఏం చేస్తారంట, మనుషులలో జ్ఞాపకాలు లేకుండా చెయ్యాలి, దేవుని జ్ఞాపకాలు లేకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నము చేశారా లేదా?
ఒకప్పుడు ఒక ఆయన అయితే బైబిల్ గ్రంథం ఉండకూడదని బైబిల్ అన్నీ కొని తగలబెట్టాడంట. ఇప్పుడు ఆ ఇల్లే ఏమైపోయింది? బైబిల్ ముద్రాలయం అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. యేసయ్య నామం ఉండకూడదని, యేసు ప్రభు భక్తులు ఉండకూడదని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. ఎన్ని యుద్ధాలు చేస్తున్నారంటే రకరకాల యుద్ధాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకమైన యుద్ధాలు చేస్తున్నారు యేసయ్య పేరు వినబడకూడదని. అండ్ కుదిరిద్దా? ఒక ద్వారం మూస్తే దేవుడు ఏమన్నాడు? 7 ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. యేసయ్య నామం కనబడకూడదు అనుకుంటున్నారు, యేసు ప్రభు భక్తులు కనబడకూడదు అనుకుంటున్నారు. ఆ యేసయ్య భక్తుల నుంచి మరలా వెనక్కి వచ్చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా వెంబడించి వారు పెరుగుతున్నారు కానీ తగ్గేవారు లేరు. ఎందుకంటే ఆ నామములో స్వచ్ఛత ఉన్నది గనుక, ఆ నామములో నిజాయితీ ఉన్నది గనుక, దేవుని ప్రేమ స్వచ్ఛమైనది గనుక, దేవుని ప్రేమ విలువైనది కాబట్టి, దేవుని యొక్క భద్రత విలువైనది కాబట్టి వెంబడించువారు పెరుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. స్వీకరించువారు పెరుగుతూనే ఉన్నారు, దేవుని ప్రేమను తెలుసుకుంటూనే ఉన్నారు. అపాయములో ఆయన మనకి ఉపాయమునిచ్చే దేవుడని, కష్టములో నెమ్మదినిచ్చే దేవుడని, పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎదురు చూస్తే ఆయన తన కార్యములు తన బిడ్డల ఎడల జరిగిస్తూనే హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. దేని మీద? యేసయ్య నామము మీద. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎన్నెన్నో మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. దాడి జరుగుతుంది. అయినా ఏ దాడి కూడా దేవుని ప్రేమను ఆపలేదు. హల్లెలూయా. దేవుని ప్రేమను ఆపలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ద్విమనస్కులై ఉండకండి. ఏమై ఉండకూడదంట? ద్విమనస్కులు. 2 మనసులు ఎప్పుడు ఉండకూడదు. చాలామంది భక్తి చేస్తారు. ఏ భక్తి చేస్తారో తెలుసా? 2 రకాల భక్తి చేస్తారు. కాసేపేమో లోకం, చెప్పండి, కాసేపేమో భక్తి. ఇక్కడేమో యేసయ్య అంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకో చూడగానే లోక ఆచారాల్లో పడతారు, లోక ఆడంబరాల్లో చేస్తూ ఉంటారు, లోక పద్ధతుల్లో దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ, దానివలన ప్రయోజనం ఏమీ లేదు. ఆమేన్. కానీ ప్రయోజనం ఏమనుందా? లేదు. ప్రియా దేవుని సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ద్విమనస్కులై 2 రకాల భక్తులు నువ్వు భక్తిని చేస్తున్నట్లయితే ఆ భక్తి మంచిది కాదని, నిశ్చయత కలిగిన, అవిశ్వాసము లేని, నిలకడ కలిగిన భక్తిని చేయాలంతే. ఆమేన్, హల్లెలూయా. కాసేపేమో భక్తి, కాసేపేమో లోక ఆచారాలు, కాసేపేమో భక్తి, కాసేపేమో టెంగ్. ఇక్కడ బాగా ప్రార్థన చేస్తారు మోకాళ్ళు పగిలే వరకు. ఇంటికి వెళ్ళగిన సోదరుడు రాగానే చెప్పండి, తెలీదా? ఆడిపోయేవాడిని పిలిచెల్లా, అరే నా చెయ్యి చూసి చెప్పు అంటాడు. ఆడికి నీ చెయ్యి అప్పు చెబుతూ, ఆడికే బతుకు తెరువు లేక బుర్ర బట్టుకు తిరుగు ట్యాంగ్ సోది చెబుతా అని. ఆడి సోదే ఆడికి తెలీదు. చేసేవాళ్ళు లేరా? మొన్న ఎక్కడో విజయవాడ బీసెంట్ రోడ్లో ఒక చిలక బాక్స్ పెట్టి కూర్చున్నాడు ఎదురుగుండా, రోడ్డు మీద పక్కన ఒకడు. అరే ఆయన్ని చూస్తుంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. మంచి టిప్ టప్ మంట దిగాడు ఒకడు, వచ్చి ఆడ కూర్చుని రోడ్డు మీద చెప్పించుకుంటున్నాడు. ఎవడు ఎంత టిప్ టప్ మంట ఉన్నాడు, ఎడ కూర్చున్నాడు నేను. ఆడికే బుర్ర కుదరక ఆడి జీవితం ఏంది ఆడికి తెలియక ఒక చిలకన పట్టుకుని బతుకుతున్నాడు. ఆడి దగ్గర చెప్పమంటున్నాడు, వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు? నా బతికేందో చెప్పంటున్నాడు. ఏం చెబుతాడు? ఆడి బతికి ఆడికి తెలియక రోడ్డు మీద కూర్చుని
ఏదో బతుకు తెరుగు కోసం అడుక్కుంటున్నాడు, చిలకన ఒకటి అడ్డం పెట్టుకుని. నీ బతుకేం చెబుతాడు? నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టద్దు. హల్లెలూయా. చాలామంది ప్రార్థనా పరులు కూడా ఈ విధంగానే ఉంటున్నారు, భక్తి పరులు కూడా ఈ విధంగానే ఆ లోకాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామాన్ని ఏం చేస్తున్నారంట? మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క రూపములోనికి మార్చేస్తున్నారంట. రోమిలకు రాసిన పత్రికలో చాలా బాగా చెప్తాడు ఆ మాట. 18-19 వచ్చిన 1వ అధ్యాయము ఎక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆయన అంటాడు, మనుషుల యొక్క రూపములను, దేవుని రూపాన్ని మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల రూపంలోనికి మార్చేస్తున్నారంట. హౌ ఫులిష్ ద హ్యూమన్ బీయింగ్ ఈస్. హౌ ఫులిష్. నీ భక్తి ఎక్కడుంది? నీ నిలకడగలిగిన భక్తి ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భక్తిని వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు మహిమా స్వరూపములుగా ప్రతిమా స్వరూపములుగా మార్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని రూపాన్ని ఏం చేశారంట? జంతువుల రూపంలోకి మార్చేస్తున్నారు, పక్షుల రూపంలోకి మార్చేస్తున్నారు. కనబడిన దానికల్లా అదే రూపం దేవుడి రూపం అనుకుంటున్నారు. నో, దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినా యేసు. విశ్వాసములో నిలకడ ఉండాలి. అందుకే ద్విమనస్కులై ఉండకుడి. కాసేపు లోకం, కాసేపు భక్తి. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హౌ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసము ఎలాగూ ఉన్నది? ద్విమనస్సుతో ఉందా, లేక ఏక మనస్సు కలిగి క్రీస్తును వెంబడిస్తున్నావా? ఏక మనస్సు కలిగి ఉంటే ఆయన అంటున్నాడు, ఎప్పటికైనా నీ కార్యము చేయగలిగిన దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు. హౌ ఇట్ ఈస్ యువర్ లైఫ్ టుడే? హౌ ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్? నీ విశ్వాసము, నీ భక్తి ఎలా ఉంది దేవుని సందులో? మనల్ని మనం పరీక్షించుకున్నాం. పరీక్ష ఓర్పును పుట్టించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సందేహింపక విశ్వసించాలంట. ఆమేన్. మన విశ్వాసంలో సందేహము ఉండకూడదు. మన భక్తిలో విశ్వాసము, ఆ భక్తిలో అవిశ్వాసము ఉండకూడదు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు రోగిని స్వస్థపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ భక్తి అంట? విశ్వాస సహితమైన భక్తి, నమ్మకమైన భక్తి, అపనమ్మకము లేని భక్తి ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుంది. వాట్ టైప్ ఆఫ్ భక్తి యూ హ్యావ్ టుడే? ఇటువంటి భక్తి మనం కలిగి ఉన్నాం. దివానస్కమైన భక్తి, నిలకడలేని భక్తి, లేక దేవుని యందలి ఓర్పును పుట్టించే పరీక్ష ఓర్పును పుట్టించే నిరీక్షణ కలిగిన భక్తితో మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలి. దేవుని కార్యము కొరకు నిలబడాలి. దేవుని కొరకు ఎంతటికైనా మనము త్యాగరహితముగా దేవుని పని కొరకు సాగాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేకాని ద్విమనస్కుమైన భక్తిని చేస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. నువ్వెక్కడున్నా ఈ రాత్రికాల సమయంలో ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. వాట్ టైప్ ఆఫ్ భక్తి ఆర్ యు ఫాలోయింగ్? వాట్ టైప్ ఆఫ్ ఫెయిత్ ఆర్ యు ఫాలోయింగ్? దేవునికి స్తోత్రం. ఎటువంటి భక్తిని వెంబడిస్తున్నావు? విశ్వాసమా, అవిశ్వాసమా? ద్విమనస్కుమా, లేకపోతే ఏక మనసా? చంచలమైన స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆమేన్. ఏ మనసు విడిచిపెట్టాలి? చంచలమైన మనసును విడిచిపెట్టాలి. ఏక మనసు కావాలి, ఏకాగ్రత కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి.
అవిశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు. కనుక ఇటువంటి భక్తిని మనం చేస్తున్నాము. కోర్స్ శ్రమలు వస్తాయి. మొదటి వచనంలో, రెండవ వచనంలో మనం చూసాం, ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎరిగి ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహదానందమని ఎంచుకోవాలంట. ఆమేన్. ఒకసారి మన భక్తిని మనం పరీక్షించుకుందాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిజమే తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన, పరీక్ష ఓర్పును పుట్టించునని, విశ్వాసములో నిలకడ కలిగి ఉండాలన్నారు. అవిశ్వాసమైన మనసు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అంటున్నారు. ద్విమనస్కులై ఉండక నిశ్చలమైన నిలకడమైన మనసు కలిగి ఉండమంటున్నాడు దేవుడు. దేవ, నిజముగా ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యము కొరకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో ప్రభువా, మీ కృపా సమృద్ధిని మాకు దయచేసి మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు నాయన. ఎస్ ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అమ్మ, వాక్యమును ధ్యానము చేస్తూ ఒకరు చిన్న ప్రార్థన చేయండి. వాక్యమును ధ్యానము చేస్తూ చిన్న ప్రార్థన. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన. పరిపూర్ణుడా మీకు స్తోత్రము నాయన. పరమరక్షక మీకు స్తోత్రాలు తండ్రి. ఎస్ ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి. దేవా మీకు స్తోత్రములు తండ్రి. శ్రమలు కలిగినప్పుడు అది మహానందమని ఎంచుకొని మన తండ్రి మాట్లాడిన దేవుడు ప్రభువా. అయ్యా తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఫలించిన చెట్టుకే రాతి దెబ్బలని ప్రభువా. విశ్వాసములోను భక్తి విషయంలోను నడుస్తున్నప్పుడే మరి సాతాను అనేక దెబ్బలు కొడతాడని ప్రభును మాట్లాడిన దేవుడు నా తండ్రి. అయినప్పటికైనాను మేము భక్తి విడవకుండా నామానికి అవమానము తాకుండా ప్రభువా మీలో సాగిపోయే కృపను దయచేయండి అయ్యా. రెండు పడవల మీద, రెండు మనసుల మీద మేము నడవకూడదు నా తండ్రి. ఏక మనస్సు కలిగి తండ్రి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నా తండ్రి, నీ మీద ఆశ కలిగి నీ వైపే చూస్తూ సాగిపోయే కృపనివ్వండి తండ్రి. దయతో మా అవిధేయతలను, మా అతిక్రమములను ఇదిగో రెండు తలంపులతో కలిగి నీ మనసును బట్టి ప్రభా అడుగుచున్నాను. దయతో క్షమించండి అవిధేయతను ప్రభా. నీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. అట్టి మనసు మాలో ఉండకుండా తీసివేయండి, కృప చూపండి తండ్రి. నా ఎడల నా దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని విశ్వాసముతో నీ వైపే చూసి సాగిపోయే కృపను దయచేయండి తండ్రి. పట్టుదల కలిగి ప్రార్థించుకునే కృపను దయచేయండి తండ్రి. మా ద్వారా మీ నామం అన్యజనులు అవమానపడకూడదు ప్రభా. తండ్రి, దూషింపబడకూడదు నా తండ్రి. మీ నామానికి ఘనత రావాలి తండ్రి. సహాయమును దయచేయండి అయ్యా తండ్రి. ప్రతిమా స్వరూపముగా తండ్రి మార్చివేశారని ప్రభుని వాక్యం సెలవిస్తుంది అయ్యా. మేము అలా మార్చకూడదు దేవా. సహాయము దయచేయండి తండ్రి. తండ్రి, నీ నామమునకు మహిమ కలుగును గాక ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడిన మాటలు మా హృదయంలో ఫలించమని వేడుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించండి. విన్న ప్రతి బిడ్డలను కూడా దీవించండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. అవిధేయతను క్షమించమని మరొకసారి అడుగుచున్నాను తండ్రి. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాతో సూటిగా నువ్వు మాట్లాడుతున్న దేవుడు ప్రభువా. ఏ సమయమున ఏది ఎవరికి కావాలో ప్రభువా అట్టి రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు నీకు అనుమానాలు, ఎందుకు అవిధేయతలని ప్రభువా. అటు తిరుగుతున్నావు, ఇటు తిరుగుతున్నావు అని ప్రభా నువ్వు మాట్లాడుతున్న దేవుడు స్వామి. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇటు మనసు నుంచి మమ్మల్ని విడిపించండి తండ్రి. నీలో మమ్మల్ని స్థిరపరిచినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా దైవ సేవకులు ఇంకను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకొని
రేపు పునరుద్ధానందున నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి త్వరగా రావటానికి కృప చూపండి తండ్రి. దీవించి ఆశీర్వదించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు దయగల నామలు అడిగి వేడుకుని పొంది ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహాయము సదాకాలము తోడయుండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.